మహాకుంభమేళాలో అఖండ 2 షూట్ జరుపుకుంది. టాలీవుడ్లో సక్సెస్ఫుల్ కాంబోలో ఒకరైన బాలయ్య, బోయపాటి శ్రీను వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి, తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. సింహ సినిమాతో ప్రారంభమైన వీరి ప్రయాణం లెజెండ్ అఖండతో మరింత సక్సెస్ఫుల్గా పెరిగింది. బాలయ్యకు ఫ్లాప్ వచ్చినా బోయపాటి ఆదుకుంటాడు, బోయపాటికి ఫ్లాప్ వచ్చినా బాలయ్య అండగా నిలబడతాడు. వీరిద్దరి మధ్య అంతటి గొప్ప కోఆర్డినేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో 2021లో విడుదలైన అఖండకు కొనసాగింపుగా అఖండ 2 తాండవం సిద్ధమవుతోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. సంచలన విజయం సాధించిన అఖండకి ధీటుగా భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే బాలయ్య, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న 4వ చిత్రం ఇది. అఖండ కంటే భారీ స్థాయిలో యాక్షన్, బలమైన డ్రామా మేళవింపుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. అంచనాలకి తగ్గట్టుగానే సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి. ఇక ఈ ప్రాజెక్ట్ కూడా థమన్ స్వరాలు అందిస్తున్నారు. బాలయ్యకు మ్యూజిక్ అందించడంలో థమన్ రెచ్చిపోతాడు. అప్పటి వరకు బాగానే ఉన్న థమన్ బాలయ్య అనగానే అప్పటికప్పుడు ఫైర్ పుట్టిస్తాడు. సౌండ్ స్పీకర్లు పగిలిపోయేలా టార్గెట్ పెట్టుకుంటాడు. ఈ క్రమంలో అఖండ 2 ప్రాజెక్ట్ కోసం మరో స్థాయిలో మ్యూజిక్ సిద్ధం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే అఖండ 2 బాలయ్య అఘోరా పాత్రలో మరింత పవర్ఫుల్గా ఉండాలని అద్భుతమైన డైలాగ్స్తో పాటు అఘోరా యాక్షన్ సన్నివేశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాడట బోయపాటి శ్రీను. ఈ యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రత్యేకమైన లొకేషన్స్లో ఉండనున్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా అఘోరాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది హిమాలయ పర్వతాలు, కాశీనగరం. ఈ ప్రదేశాల్లో ముఖ్య సన్నివేశాలు ఉంటాయని, దీంతో పాటు ప్రస్తుతం ప్రయాగ్రాజ్ పవిత్రమైన మహాకుంభమేళా ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి అఘోరా పాత్రలో భాగంగా ఈ లొకేషన్స్ను కూడా బోయపాటి వినియోగించుకున్నాడు. ఇటీవల తన చిత్ర బృందంతో కలిసి మహాకుంభమేళాలో కొన్ని లొకేషన్స్లో సినిమాలు చిత్రీకరించాడు. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ మహాకుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అఖండ 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మరో స్థాయిలో ఉంటుంది. ఈ మూవీ షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. అఖండ అఘోరా నేపథ్యంలో సాగే కథ కాబట్టి సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు వచ్చాం. జనవరి 11 నుంచి ఇక్కడే ఉన్నాం. సక్సెస్ఫుల్గా షూట్ పూర్తవుతుంది. ఇక్కడ నాగ సాధువులు, అఘోరాలను కలిసాం. మా ప్రయత్న లోపం లేకుండా చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా శ్రమిస్తున్నామని బోయపాటి శ్రీను చెప్పారు. మొత్తంగా బోయపాటి చెప్పిన వ్యాఖ్యలతో అఖండ 2లో మరింత పవర్ఫుల్గా బాలయ్య అఘోర పాత్ర ఉండనుందని స్పష్టమవుతుంది. మరి భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారు.